దావీదుకి భోగమును దాని నివాసములు యెహోవాయే. సైన్యములకు అధిపతి యెహోవా, ఈ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నది. రైతులాడు హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రభువా, స్తుతి స్తోత్రము తండ్రి. మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా సజీవ లెక్కలో ఉంచి కాపాడుతున్నందుకున్నాను. కానీ తండ్రి బుధవారం జరిగిన నూతన మందిర ప్రతిష్ఠను దైవజనుల చేత ఘనంగా జరిగించినందుకు వందనాలు. అలాగే మొదటి ఆదివారం దినాన సన్నిధిలో చేరి ప్రార్థించే యోగ్యతను మాకు దయచేశారు. పాటలతో నీ నామాన్ని మహిమపరిచాం. ఆరాధనలో మీరు తోడుగున్నారు. ప్రార్థనలో మీరు తోడుగుండి సహాయం దయచేశారు. ఇప్పుడు వాక్యం చెప్తుండగా మీరే మరుగొచ్చి మాట్లాడించండి. నాకు కావలసిన ఆత్మీయాలను సునగల చెవులు గ్రహించే హృదయం లోబడి స్వభావం దయచేయమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ప్రతిమారు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దావీదు కీర్తనలో ఈ మాట సెలవిస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా, నీవు నివసించే స్థలాలు, నేను నివసించే ఆ యొక్క స్థలము చాలా రమ్యములు, ఎంతో రమ్యములు, అందమైనవి, రమ్యమైనవి అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధి అంటేనే చాలా రమ్యములు, చాలా రమ్యములు. ఆ రమ్యములో అడుగుపెట్టే ధన్యతను దేవుడు అనేక మందికి ఇస్తున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రమే ఆ రమ్యమైనటువంటి స్థలాల్లో, ఆ దేవుని స్థలములో కొంతమంది మాత్రమే ప్రవేశిస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రమే ఆ ధన్యతను సంపాదించుకుంటూ ఉన్నారు. రైతులాడు. హల్లెలూయా. యెహోవా మందిరము ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మ చెల్లుతున్నది. రైతులాడు. దావీదు భక్తుని యొక్క కోరిక, ఆశ, తలపు ఎలా ఉందంటే, దేవుని మందిరములో ఉన్నటువంటి ఆవరణాలను చూడాలని, దేవుని మందిరాన్ని చూడాలని ఆయన ప్రాణమంట ఎంతో ఆశపడుతున్నదంట. ఏం పడుతుందంటే, ఆశపడుతుంది. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా? ఎప్పుడు దేవుని మందిరం కట్టబడుతుందా? ఎప్పుడు దేవుని మందిరంలో నివసించాలా? ఎప్పుడు దేవుని మందిరంలో ప్రవేశించాలా అని, ఆవరణంలో నివసించాలని తన ప్రాణం అంతా ఎంతో ఆశపడుతున్నదంట. ఈ రోజున మానవుని యొక్క ప్రాణం, విశ్వాసుల యొక్క ప్రాణం లోకాల మీద, లోకములో ఉన్న వాటి మీద ఆశపడుతున్నాము. ఆదివారం వస్తే దేవుని మందిరం, రమ్యమైన మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడ ప్రవేశిస్తున్నారంటే, ఏమంటే లోకానుసారమైనటువంటి క్రియల కొరకు పరుగులెడుతూ ఉన్నారు. ఈ రోజున అనేక మంది రావాల్సి ఉండగా ఈ రోజున తక్కువగా రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళు రమ్యమైన స్థలాలు ఇళ్ళే, వాళ్ళు రమ్యమైనటువంటి స్థలాలు సినిమా హాల్లే, వాళ్ళు రమ్యమైనటువంటి స్థలాలు ఏమంటే పాపపు స్థలాలే. ఏమంటే వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఏమంటే వాటిలో నివసించాలి, వాటిలోనే అదే జీవితం, అదే అని వారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో సంతోషాన్ని, ఆనందాన్ని పోగొట్టుకుంటారు. దావీదైతే అలాంటి, అయ్యా నీ మందిర ఆవరణను చూడవాలని నేను ఎంతో, నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, నేను ఎదురు చూస్తా ఉన్నాను అని దావీదు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు.
పట్టుకోండి. వదిలేస్తారేంటి అలా? అమ్మాయి, ఒళ్ళో పెట్టుకో, ఒళ్ళో. పట్టుకోవాలి. కూర్చోబెట్టేదాన్ని. రైతులాడు హల్లెలూయా. ఇక్కడ నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది ఏమంటుందంటే సొమ్మసిల్లుతున్నదంట. అదేంటండి? ఏంటంటే సొమ్మసిల్లుతున్నది అంటే ఎప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఏం చేస్తున్నాడంట దావీదు భక్తుడు? ఏమ్మా ఇటే రాలే, సొమ్మసిల్లుతుందంట. ఎదురు చూసి కనులంతా కూడా క్షీణించిపోయి గుంటలు పడిపోయి ఏమంటే తన ప్రాణం అంతా కూడా ఎదురు చూసి సొమ్మసిల్లేటట్టుగా అయిపోతా ఉందంట. కళ్ళు తిరిగి పడిపోయేటట్టుగా ఆ పరిస్థితిలో వస్తున్నాను అని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. రైతులాడు హల్లెలూయా. మనకు అలాంటి ఆశ ఉందా ఈ రోజున? దేవుని మందిరం చూడాలి, దేవుని మందిరంలో ఎప్పుడు సమయం అవుతుందా, ఎప్పుడు ప్రవేశించాలని ఆలోచన కలుగుతా ఉందా? ఇంత రమ్యమైనటువంటి స్థలంలో నేను ఉండాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను దీవించాలి, దాంట్లో ఏమిటి ఉండాలి, నివసించాలనే ఆలోచన ఈ రోజుల్లో విశ్వాసులకి ఉంట్లా. ఈ రోజుల్లో విశ్వాసులకి ఉంట్లా. ఇక్కడ అన్నాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఏడు జీవము గల దేవుని దర్శించడానికి తన హృదయం అంటే ఆనందంతో కేకలు వేస్తుందంట. ఎన్నడూ ఆనందంతో కేకలు వేస్తుంది. దేవుని మందిరం అంటే ఎక్కడలేని నీరసం వచ్చారు, ఎక్కలేని నీరసం వచ్చింది. దేవుని మందిరం సమయం ఆదివారం రాగానే తలనొప్పి వచ్చేస్తుంది, ఆదివారం రాగానే జ్వరం వచ్చేస్తుంది, ఆదివారం రాగానే చుట్టాలు వచ్చేస్తారు, ఏమిటి ఆదివారం రాగానే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఎక్కడ లేని నీరసం ఆదివారం రాగానే వచ్చేస్తాం. బద్ధకం అండి, చూడాలని ఆశ లేదు, తలంపు లేదు, అదే బద్ధకం, అదే నీరసం, తలనొప్పుకుంటా లేదంటే కాళ్ళు నొప్పులైనా ఇంకోటైనా వేరే ఫంక్షన్లు అనుకుంటే కుంటుకుంటానే వెళ్ళిపోతారు. బస్సులో ఖాళీ లేకపోయినా నిలబడైనా వెళ్ళిపోతారు, తోసుకునైనా వెళ్ళిపోతారు, ఏమంటే ఫుట్బాల్ మీద నిలబడైనా వెళ్ళిపోతారు. దేవుని మందిరంలో నివసించడానికి ఏమాత్రం కూడా ఆశ లేదు వాళ్ళకి, ఏమాత్రం కూడా ఆశ లేదు. ఎన్నో ఇబ్బందులు పడైనా వెళ్ళిపోతారు, కానీ దేవుని సన్నిధికి మాత్రం రానే రాదు. కానీ భక్తుడి గంట జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయము నా శరీరము కూడా ఏం చేసిన ఆనందంతో అయ్యా రావాలని ఉంది కానీ రాలేకపోయింది, శరీరం సహకరించలేదండి అంట. ఏంటంట మందిరానికి, ఏంటంటే మీరు మందిరానికి ప్రతిష్ఠకి రాలేదని చాలా మందిని అడిగితే అయ్యో వర్షం కదా, ఏంటంటే వర్షం కదా అందుకని రాలేదండి. ఏడు ఊర్లో వర్షం అయితే ఊర్లో ఉన్న వాళ్ళు అతనికి ఏముందండి, ఏదైనా మానుకుంటాం, వర్షం అయితే గుడిగేసుకునేది వస్తాం కదా, మొత్తం లేదండి. ఇప్పుడు తగ్గిపోయింది కదా, తర్వాత తగ్గిందా లేదా? తగ్గింది. వర్షం కదండి బయలుదేరిన వాళ్ళు ఆగిపోయాడు, చాలా దూరమా కాబట్టి ఈ విధంగా సాగు చెప్తాం, ఈ విధంగా సాగు. ఇక్కడ ఏంటంట నా శరీరము నా హృదయం కూడా ఆనందంతో కేకలు వేస్తున్నది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావాలనే ఆశ కనుక ఉంటే శరీరము సహకరించాలి, హృదయం కూడా సంతోషించాలి. రైతులాడు హల్లెలూయా. శరీరం బతకమని, శరీరం నీరసమని ఏమంటే ఆ యొక్క హృదయానికి సత్తి చెప్పి రాకుండా మానకూడదు, మానకుండా రాకూడదు. ఏం చేయాలి? నా ప్రాణాలు ఏలకి ఉన్నావు, బయలుదేరి పదా అని శరీరంతో ఏం చేయాలి? చెప్పాలి. ఏంటంటే శరీరంతో చెప్పాలి. దావీదు కంట నా శరీరము నా హృదయం కూడా దేవుని సన్నిధిలో చేరాలని ఆనందంతో ఏమంటే ఆయన దర్శించాలి, ఆయన సన్నిధిలో చేరాలని ఆనందంతో కేకలు వేస్తా ఉన్నాడు. రైతులు హల్లెలూయా. ఈ రోజున అలాంటి సంతోషం ఆనందం కేకలు మనకు ఉందా? లేదండి. దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి చేరడానికి ఏమంటే మొన్న దినాన్ని దేవుని సన్నిధిలో చేరడానికి అక్కడి నుంచి ఆనందంతో కేకలు వేస్తూ దేవుని సన్నిధికి రావాలి, వచ్చాము లేదా? శరీరము హృదయం కూడా ఆనందంతో కేకలు వేయాలి.
దేవుని సన్నిధిలో దేవుని ఆవరణను చూడవాలని, దేవుని మందిరంలో దేవుని దర్శించాలని, జీవం గల దేవుని దర్శించాలని ఆనందంతో ఇంటి దగ్గర నుండే కేకలు వేసుకుంటూ దేవుని సన్నిధికి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కీర్తన 42వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. 42వ దావీదు కీర్తన మొదటి వచనం. తుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుతున్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుతున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొలుతున్నదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత మరి ఆశ చూడు. దావీదు భక్తుడి కంట తుప్పి ఏ విధంగా నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, నీళ్లు తాగడానికి నీటి కోసం ఏ విధంగా ఎదుగుతుందో, లేదా వాగుల కోసం ఎదుగుతూ ఉండదో, అదే విధంగా తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఎవరి కొరకు ప్రాణమా ఆశపడుతుంది? ఎవరి కొరకు నీ ప్రాణం పరిగెడుతూ ఉంది? ఆ ప్రాణం ఇచ్చేస్తారంటారుగా. ఎవరి కొరకు ఆశపడుతూ ఉంది? ఏమంటే దేవుని కొరక, ఈ లోకంలో మనుషుల కొరక? సరే ఆలోచన చేయాలని ప్రోగ్రాం మనం చేస్తున్నాం. ఈ లోకంలో మనుషులైతే ఏం చేస్తారంటే నమ్మించి మోసం చేస్తారు. మనం ఏం చేస్తారంటే నమ్మించి మోసం చేస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఆ యొక్క నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుతున్నది. ఏం చేస్తాడంటే తృష్ణగొలుతున్నదంట. నిజంగా చెప్పాలంటే తృష్ణగొలుతున్నది గొంతుకెళ్ళిపోయినట్టుగా అవుతుందంట. ఏమవుతుందంటే కోరిక కలుగుతుందంట. తృష్ణగొలుతున్నది. ఎప్పుడు ఆ యొక్క ఎప్పుడు నీరు తోరుతుందో, ఎప్పుడు తాగుదామని నవ్వులంతా గొంతుకంతా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా దేవుణ్ణి దర్శించడానికి ఆ యొక్క తన ప్రాణం అంతా తృష్ణగొలుతున్నది. ఏంటంటే తన ప్రాణము తృష్ణగొలుతున్నది. జీవం గల దేవుని కొరకు తృష్ణగొలుతున్నదని నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు చేరేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను, నీ దేవుడు ఏమైనా వారు నిత్యము నాతో అనుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడు? నేను ఎప్పుడు దేవుని సన్నిధికి చేరాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని దావీదు భక్తునికి ఆశ కలుగుతుంది. మనకుందంటే ఆశ? మనకుందా? అలాంటి ఆశ ఉందా? ఎప్పుడు మందిరానికి వెళ్ళాలంటే ఆశ మనకి లేదు. దేవుని సన్నిధిలో చేరాలని దుష్టగా ఏమీ లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి దైవంచు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆ యొక్క దావీదు భక్తుడు 63వ దావీదు కీర్తన కూడా ఒక మాట చేస్తారు. 63వ దావీదు కీర్తన మొదలు దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొలుతున్నది. నీ మీది ఆశయత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుతున్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవా నీవే దేవుడు, ఎరడు వేగువనే నిన్ను వెతుకుతున్నావు. ఆయనకి పొద్దుండే లేచిపోతాడు. ఏం చేస్తాడంటే ఉదయాన్నే లేచిపోతాడంట. దేవుని మందిరానికి వెళ్ళాలని, దేవుని వెతకాలని, దేవుని చూడాలని, ఆయన సన్నిధిలో చేరాలని ఎప్పుడు లేచిపోతాడంటే ఏమ్మా ఉదయాన్నే వేగునే లేస్తాడంట. ఏం చేస్తాడండి? వేగునే లేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే ఎప్పుడైనా మనకి ఆదివారం వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళాలి, పెందలగడ్డ వేసి పనులు చేసుకుని మందిరానికి పెందలగడ్డ వెళ్దామంటే ఎప్పుడైనా కలిగిందమ్మా మనకి? ఏదో ఆదివారం దగ్గర కదా. అదేమంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవంట. ఆదివారం ఆడవాళ్ళకి ఏంటంటే సెలవు. ఏం డిస్టర్బ్ చేయదు మీరు. ఆదివారం నాడు అసలు లేపితే కూరుకునేది లేదు. భర్తకి ఏమి ఇస్తారు? వార్నింగ్ ఇస్తారు లేదా? ఆదివారం నాడు లేపితే ఊరుకునేది లేదు.
మిగతా వారాలు మిగతా రోజులన్నీ 8ంటికి లేకండి. ఏమంటే భర్త తింటే తిప్పించుకోండి, అత్త తింటే తిప్పించుకోండి, కానీ ఏమంటే ఆదివారం మాత్రం ఎప్పుడు లేవాలి? ఏమన్నా ఎప్పుడు లేవాలి? వేకువనే లేవాలి. ఏమంటే దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. హల్లెలూయా. కొంచెం ముందు కూర్చోండి మీరు అందరు కూడా. ప్రిన్సిపాల్ గారు అందరూ చెప్పండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణపడుతున్నది. దేవుని ప్రభావాన్ని బలాన్ని వెతకాలి, చూడాలి అని దావీదు భక్తుడికి ఆశ అన్నాడు. దావీదు భక్తుడికి ఆశ. అందుకని ఆయన వేకువనే దేవుని వెతికేవాడు అంట. ఎప్పుడు వెతికేవాడు అంటే వేకువనే దేవుని వెతికి ఆ పరిశుద్ధాలయం వల్ల నేను ఎంతో ఆశతో నీ కనిపెట్టి ఉన్నాను. రైతులు ఈ రోజున దేవుని మందిరం మీద ఆశ కలిగిన వాళ్ళు లేరు. దేవుని మందిరంలో నివసించాలి, దేవుని మందిరంలో చూడాలి, దేవుని మందిరంలో ప్రవేశించాలి అనే ఆశ కలిగిన వారు ఎవరు కూడా లేరు. విశ్వాసం తగ్గిపోతా ఉంది. ఏమంటే ఈ రోజున సినిమా హాల్ నిండిపోతా ఉన్నాయి, బస్ స్టాండ్లు నిండిపోతా ఉన్నాయి, రైల్వే స్టేషన్ నిండిపోతా ఉన్నాయి, ఆదివారం దినాన హాస్పిటల్ నిండిపోతా ఉన్నాయి, సమస్తం నిండిపోతాయి. కానీ దేవుని మందిరంలో చేరి ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో స్తుతించాలి అనే ఆలోచన విశ్వాసం లేదు. ఈ రోజున అదే పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకనే దావీదు భక్తుడు ఇందాక చదువుకున్నటువంటి దావీదు కీర్తనలు 26వ దావీదు కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఎవరు ఉన్నాడండి? అమ్మా 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. హల్లెలూయా. దావీదు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. ఏమంటే నివాస మందిరాన్ని, ఆయన తేజో మహిమ నిలుచు స్థలాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మహిమ, ఆయన ప్రభావం ఉండే స్థలాన్ని విడిచిపెడుతూనే ఉన్నారు. ఈ రోజున జనాలు ఏంటంటే ఆ యొక్క క్రైస్తవులైనటువంటి వారు దేని విడిచిపెడతా ఉన్నారండి? దేని విడిచిపెడతా ఉన్నారు? దేవుని యొక్క మహిమను ప్రభావమును చూడవాలని దావీదు భక్తుడు ఆశపడతా ఉన్నాడు కదా, ఆ ఆశను విడిచిపెట్టేస్తా ఉన్నారు. ఏమంటే ఆయన చూసినట్టయితే ఆ తేజో మహిమ స్థలం ఏమంటే యెషయా గ్రంథంలో చదివితే ఆయన చొక్కా ఎత్తులు ఎక్కడ నిండుకునేది దేవాలయంలో నిండుకుని పరిశుద్ధ చెరుపులు కూడా ఏంటంటే ఆరేసి రెక్కలు కలిగి, చెరుపులందరూ కూడా ఏంటంటే దేవదూతలు 7 ఆరేసి రెక్కలు కలిగి రెండింటితో ఎగురుతూ, రెండింటితో కాడు కప్పుకొని, రెండింటితో ఏమంటే పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. రైతులు హల్లెలూయా. అప్పుడు యెషయా ప్రవక్త దర్శన రీతిగా చూసాడు అంటాడు. ఆ తేజో మహిమను ఆయన కరుణాన్ని చూశారు కాబట్టి ఆయనలో ఉన్నటువంటి అపవిత్రత కూడా పోయింది. ఈ రోజున అలాంటి మహిమను అనేక మంది పోగొట్టుకుంటా ఉన్నారు. దేవుని మందిరంలో నిలిచే ఆ మహిమను అనేక మంది పోగొట్టుకుంటా ఉన్నారు. అంతేకాదండి, చూసినట్లయితే 27వ దావీదు కీర్తనలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. 4వ వచనంలో యెహోవా యొక్క నేను ఒక మరవడికిని దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలంలో నేను యెహోవా మందిరములో నివసింపబోతున్నాను. రైతులాడు హల్లెలూయా. మనం ఏదన్నా కోరితే ఏం కోరాలంటే
దేవుని మందిరంలో నివసింపబడాలనే కోరాలి. దేవుని మందిరంలోనే ఎక్కువగా గడపాలనే కోరాలి. ఇంట్లో కాదండి, వేరే వేరే స్థలాల్లో కాదు. ఎక్కువ సమయం ఎవరితో గడపాలంటే దేవునితోనే గడపాలి. దావీదుకి ఒక కోరిక ఉందండి. దావీదుకి ఏ కోరిక ఉందమ్మా? మరి దావీదుకి ఏ కోరిక ఉంది? దేవుని మందిరంలో నివసించాలని ఒక కోరిక ఉందంట. ఒక వరం అడిగాడంట. ఏంటంటే ఆ వరం, దాన్ని వెతుకుతున్నాడు. యెహోవా ప్రసన్నతను చూస్తాడు, ఆయన ఆలయంలో ధ్యానిస్తున్న నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపవచ్చు. బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరంలో గడిపిన వారు ఉన్నారు. వారు ఎంతో ధన్యులుగా బైబిల్ గ్రంథం వివరిస్తా ఉంది. నూతన నిబంధన అన్న అనే ఒక వ్యక్తి కనబడతా ఉంది. ఆమె 7 కాపురం చేసి చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు వృద్ధాప్యం మంది కూడా ఉపవాసాలుండి దేవుని మందిరంలో గడిపిందండి. దేవుని మందిరంలో పరిచయం చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడిపింది. ఆఖరికి యేసు ప్రభువు ధన్యతను, ఆ రక్షణను ఆమెకి దేవుడు కలుగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మందిరంలో పుట్టుకోవట్లేదు. మందిరంలో నివసించాలంటే నివసించట్లేదు. ఎప్పుడు వదిలేస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామని ఆలోచనతో ఉన్నారు చాలా మంది. ఎక్కువ సమయం దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడతలేదు. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడతలేదు. దేవుని మందిరంలో ఒక రాత్రి అంతా కూడా పండుగని ప్రార్థన చేద్దామని ఆలోచన కలిగి ఉండలేదు. ఈ రోజున విశ్వాసులు అలా అయిపోయారు. రైతులాడు హల్లెలూయా. దావీదు భక్తుడికి అయితే ఆ కోరిక ఉందంట. అందుకనే దావీదు భక్తుడు అయ్యా దేవుడు చెప్పాడు ఏమంటే, నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించమని దావీదుకి చెప్పినప్పుడు దావీదు కూరుకుంటామంటే అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు కట్టడానికి లేదు, నీ కుమారుడైనట్టు సొలొమోను చేత నేను కట్టించుకుంటాను అన్నాడు. రైతులాడు అయినప్పటికీ కూడా అలిగాడా? అలిగాడా? ఏంటి, నేను కట్టకూడదా? నా కొడుకు కడతం ఏంటి? నేను ఒక మరవడిగాను కదా, నేను దాని ప్రసన్నత చూడాలి, నేను ఒక మందిరంలో నివసిస్తానని నేను కోరుకుంటాను కదా, నేనే కడతాను అన్నాడా? అలా అయినప్పటికీ కూడా సొలొమోను చేత కట్టిన సంతోషపడి ఏంటంటే దేవునికి వాసిని కూడా ఇచ్చాడు. దేవునికి వాసిని కూడా ఇచ్చాడు. ఎప్పటి నుంచో కష్టపడినటువంటి సుమంతా కూడా దాచి బంగారమును, వెండిని, కర్రలు, పురాణులు సమస్తములు దాచి టన్నుల కొద్ది, మడుగుల కొద్ది ఆ యొక్క దేవుడి మందిరానికి ఇచ్చాడు. ఆ యొక్క కుమారుడితో సెలవిచ్చాడు. దేవుడు చెప్పినట్టు చేయనప్పుడు సొలొమోను మందిరాన్ని కట్టించాడు. రైతులాడు హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదు భక్తుడికి ఆ కోరిక ఉంది. దేవుడి సన్నిధిలో చేరాలనే తలంపు, ఉద్దేశాలు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం కనబడతా ఉంది. చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథాల్లో కనబడతా ఉంటుంది. రైతులాడు హల్లెలూయా. మరియు దావీదు సొలొమోను ప్రకారము, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా మందిరం కొరకు మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిత్యం తెలుసుకొని ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు నీవు నా నామమునకు మందిరం కట్టించకూడదు. నా తల్లిదండ్రులు మీ కారణంగా రక్తము నేలపై ఓడ్చితివి. నీకు పుట్టబో కుమారుడు సమాధానకర్తగా నుండును. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు. యెహోవాకు కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి, అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలను. కాగా దాన్ని నేను కావలసిన సాధన రాశిని సిద్ధపరచదని చెప్పి దావీదు తన మరణం వరకు ముందు విస్తారంగా వస్తువులను సమకూర్చి ఉంచెను. రైతులాడు హల్లెలూయా. ముందుగానే వస్తువులన్నీ కూడా సమకూర్చి ఉంచాడంట. ఆ మందిరం కొరకు కీర్తిని బట్టి, అందమును బట్టి, ఇందాక చదువుకున్నా కదా, యెహోవా నీ నివాసములు
ఎంతో రమ్యములు. దేవుని యొక్క నివాసాలు ఎంతో రమ్యములు. దేవుని మందిరం అందంగా ఉండాలి. అంతేకాకుండా దేవుడి కీర్తిని బట్టి, అందమును బట్టి సకల దేశాల్లో ప్రసిద్ధి చెందినట్టుగా ఘనమైనదిగా ఉండాలి. దేవుని మందిరం ఎప్పుడు కూడా దేవుని నామఘనత కొరకే కట్టాలంటే. ఎవరి నామఘనత కట్టాలంటే మన గొప్ప కోసం కాదు. దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా కట్టేది మన గొప్ప కోసం కాదు. ఏంటంటే దేవుని నామఘనత కొరకే కట్టాలి. దేవుడు ఆ మందిరంలో చేరిన మనం దేవుని నామఘనత కొరకే ఉపయోగపడాలి. దేవుని నామఘనత కొరకే మనం పాటలు పాడినా, కీర్తనలు పాడినా, దేవుని వాక్యం చదివినా, ప్రార్థనలు చేసినా, ఏ వాక్యం చెప్పినప్పుడు కూడా ఆయన నామఘనత కొరకే చేయాలి తప్ప మన ప్రసిద్ధి కోసం, మన ఘనత కోసం ఏ మాత్రం కూడా చేయకూడదు. రైతులాడు హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దైవజ దేవుని యొక్క సన్నిధిలో, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన మందిరాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. ఆశపడాలి, ప్రాణమంతా కూడా ఆశపడాలి. దృష్టకొనేది దావీదు యొక్క కోరికను తన కుమారుడైనటువంటి సొలొమోను చేత ఏం చేయాలంటే కట్టెత్తబడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవుస్తాం. హల్లెలూయా. తర్వాత దాన్ని ఆ యొక్క బోరధ్వనులతోనూ, లెక్కింపలేని ఆ శక్యం కాని జనాంగముతోనూ, ఏంటంటే ఆ యొక్క ముందుగా వెళ్ళి ఏంటంటే దాన్ని మేడతాళాలతో ఆ మందిరాన్ని ఏం చేశారంటే ప్రతిష్ఠించారంట. రైతులాడు హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దైవజ దేవుని యొక్క సన్నిధిలో మందిరం యొక్క విలువని ఈ రోజు మనం పోగొట్టుకుంటాం. మందిరముల యొక్క ఆ దేవుని యొక్క నిలిచే ఆ మహిమను మనం ఏం చేస్తామంటే మనం పోగొట్టుకుంటాం, అశ్రద్ధ చేస్తా ఉన్నాం. కాబట్టి దైవజ దేవుని యొక్క మందిరములు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. దేవుని సన్నిధి రాకుండా ఉండదు. ఎక్కడి నుంచైనా మరి కంటిన్యూగా దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తూ కొద్దిపాటు దేవుడు జీవించను కాబట్టి ఈ అవకాశాన్ని మరి మురళి అయ్యగారికి ఇస్తాం. దేవుని స్తోత్రం.